పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. భద్రగిరి సిహెచ్సి ఆసుపత్రి నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రారంభించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. గిరిజనుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. గతంలో పలుమార్లు తేదీలు ప్రకటించినా ప్రారంభం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు ఈ నెల 22న ఆసుపత్రి నూతన భవనాన్ని తప్పకుండా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్పిటల్ కట్టిన తర్వాత వెంటనే ప్రారంభించే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని సాగదీయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏజెస్లో ప్రతి ఒక్కరు మలేరియా మీద డయేరియా టైఫాయిడ్ విపరీతంగా వస్తుంది. అలాగే బ్లడ్ కాలకు సంబంధించిన ప్లేట్లెస్ డౌన్ అయిపోతుంది. లేదంటే ఇన్ని రోజుల వరకు హాస్పిటల్ ప్రారంభించబడి కష్టపడి ఏదో రకంగా గిరిజనులు గతంలో పోరాడి అన్ని రకాలు తెచ్చినటువంటి ఇది ఆల్రెడీ ఫైర్ కూడా జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో.